వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 16వ తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, రేపటి రోజున తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున ఎలాంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక ఎత్తు, ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తుని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొని రాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. మరి ఆ వ్యక్తి వల్ల మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీరు ఏదైనా ఎటువంటి మీకు జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి, పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కాబట్టి అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి అని చెప్తున్నాను. రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియో ద్వారా అయితే తెలియపరచడం జరుగుతుందండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియని కానండి, ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి వీరు ఎప్పుడు కూడా జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు అనమాట, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా. ఎందుకంటే కష్టాలు అనేటివి ఎప్పుడు అందరికీ వస్తూ ఉంటాయి సహజంగా. కానీ వీరికి కష్టం అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది రాశిపరంగా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థానానికి సంబంధించినటువంటి కుటుంబంలో పెరిగిన వారే ఉంటారనమాట. కొంతమంది బీదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే ఎక్కువగా పెద్దగా కష్టాలేంటి, ఇబ్బందికి గురి చేసే కష్టాలైతే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలైతే, ఎన్నో అవమానాలు అయితే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి కష్టాలని మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారనమాట. చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించకపోయి ఉంటుందండి. ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలనేటివి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుంచి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారన్నమాట. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడన్ని ఉంటాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అంత చక్కటి రూపం వీరి సొంతం. ఇక ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఎవరైనా మోసం చేయడం వీరికి అసలు నచ్చదనమాట. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ కూడా తీసుకోరు. ఊహించినటువంటి సంఘటన మిమ్మల్ని రేపటి రోజున పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన ఏంటనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా మీకు తెలుసుకుంటారు కూడాను. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే
ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కావచ్చు, అన్నీ కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయన్నమాట. అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు తెలియనటువంటి ఒక సంఘటన కూడా మీరు చాలా ఆనందిస్తారనమాట. సంతోషం అనేది రెట్టింపు అవుతుందండి. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో సంతోషం తాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి రోజున అలాగే కొంతమంది వ్యక్తుల వలన మీకు సంతోషకరమైనటువంటి రోజుగా శుభవార్తగా కూడా మిగిలబోతుంది. ఉద్యోగరీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేటివి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయండి. అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక స్నేహంగా ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికురాలో కావచ్చు. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా మీ జీవితంలో రేపటి రోజున బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందండి. ఈ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం, వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం, అలా వారు హుందాగా ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు చాలా ఆకర్షితులు అవుతారండి. ఎలాగైనా మీతో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎంత మాట్లాడినా కూడా అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి ఎప్పుడు కూడా అవతల వారికి ద్వారా చెప్పడం ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో కాదు, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అంతకంటే కాదండి. మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారనమాట. అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇంకా అలాగే మీ యొక్క మాట తీరు కానీ, ఇంకా ఏదైనా చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారుల గురించి కూడా మిమ్మల్ని అభినందించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మంచి లాభాలు అయితే గడిస్తారండి. పెట్టుబడులు ఏదైనా పెట్టారనుకో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరగబోతుందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటుంది కదండి, అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది తెలుసుకునేటువంటి అవకాశం కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, కొంచెం మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పి బాధపడి ఇవన్నీ కూడా ఏంటంటే నిరుత్సాహపరుస్తాయన్నమాట. అయితే పర్లేదు, మీకోసమే చేశారని చెప్పి మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్గా, ఒత్తిడికి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. అలాగే రేపటి రోజున మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి మీరు ఈ రేపటి రోజున మీ యొక్క అంటే అక్టోబర్ 16 గురువారం రోజున తప్పకుండా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని స్తోత్రాలు పఠించడం, శని అభిషేకాలు చేసుకోవడం లాంటివి చేయండి. ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. బయటకు వెళ్ళే ముందుగా మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని స్వామికి చెప్పడం వెళ్ళండి. వెళ్ళేటప్పుడు సింధూరం కానీ, కుంకుమ కానీ ధరించి వెళ్ళండి. ఈ విధంగా అయితే రేపటి రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే సరికొత్త ప్రయాణంగా మీ జీవితాన్ని ప్రారంభించడం వల్ల మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు, అలాగే మీరు వినేటువంటి శుభవార్తలు కూడా
ఊహకందని విధంగా ఉంటాయన్నమాట. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.